అందరికీ నమస్కారం అండి. చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి లైఫ్ ఉందా? ఫ్యూచర్ ఉందా? అని అడుగుతున్నారు. సరే, ఫ్యూచర్ ఉందా? లేదనేది అది దేవుడి మీద డిపెండ్ అయి ఉంటది. నాకున్న అనాలిసిస్ ఒక్కసారి మీకు చెప్తాను. ఒక్కసారి మీకు గినక రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఒక్కసారి ఆలోచించి మీరు కామెంట్‌లో చెప్పండి. నేను తర్వాత రిప్లై ఇస్తాను. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫార్మ్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఏం చెప్తున్నారంటే, ఈ కూటమి 15 సంవత్సరాల వరకు కలిసే ఉంటది అని మాట్లాడటం జరిగింది. 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు. మీ ఓటు వేశారు. మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నేను మీకోసం పదే పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. సరే, 15 సంవత్సరాలు అంటే దాదాపు మళ్ళీ 29 అండ్ 34 అంటే నథింగ్ బట్ అప్ టు 39 2039 ఎలక్షన్ బిఫోర్ వరకు జరిగే ఎలక్షన్స్ లో వీళ్ళు కలిసి పోటీ చేస్తారు. ఈ 2039లో జరిగే ఎలక్షన్ కి అప్పుడు పరిస్థితిని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతా అని చెప్పారు. గుడ్, అది వాళ్ళు చెప్పింది మనకి. ఇప్పుడు రాజకీయం మొన్న జరిగిన ఒక్కసారి ఓటు బ్యాంకు గనక యావరేజ్ గా చూసుకుంటా పోతే అవుననుకున్నా కాదనుకున్నా తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి 40% ఉంటుంది. రెండిట్లో 80% పోతే మిగిలిన 20%లో జనసేన పార్టీకి 10% ఓటు బ్యాంక్ ఉంది. ఇంకా మిగిలిన 10% ఓటు బ్యాంక్ ఏంటి అంటే వైసీపీకి 40%, టీడీపీకి 40%, జనసేనకి 10%, మొత్తం 90% ఓటు బ్యాంక్ పోతే మిగిలిన 10% ఓటు బ్యాంకులో ఇప్పుడున్న పరిస్థితి కాలమాన ప్రకారం బీజేపీకి 2% ఓటు బ్యాంక్ మనం వేసుకోవచ్చు ఇండివిజువల్ గా పోటీ చేస్తే. అలాగే కాంగ్రెస్ బ్యాంక్ కి 2% ఓటు బ్యాంక్ వేసుకోవచ్చు. అక్కడ వరకు 94% ఓటు బ్యాంక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన ఓటు బ్యాంకు 6% ఓటు బ్యాంక్. ఈ 6% ఓటు బ్యాంక్ ఎవరే అంటే న్యూట్రల్స్. వాళ్ళకి ప్రభుత్వాలు పార్టీలో ఇంకోటి సంబంధం ఉండదు. అలానే సంక్షేమ పథకాల లేదంటే డెవలప్మెంటా ఇంకోటికి సంబంధం ఉంటుంది. వాళ్ళకి ఏది మంచి, ఎవరి వల్ల ఫ్యూచర్ ఉంటుంది, ఎవరైతే బాగుంటుంది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఓట్లు వేయటం జరుగుతుంది. ఇది రాజకీయం. ఇప్పుడు ప్లాన్ నెంబర్ 1 చెప్తారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఇంతకుముందు దాదాపు మీడియా కవరేజ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు మీడియా కవరేజ్ కూడా వస్తుంది. షర్మిలమ్మ నథింగ్ బట్ వైఎస్ఆర్ గారి వారసురాలు. ఇక్కడ షర్మిలమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని మనం పక్కన పెట్టి చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ లేనిది ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారంటే భయం నథింగ్ బట్ సబ్జెక్ట్ లేదు. ఆయనకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. రాజకీయాలు ఎలా చేయాలో ఏంటో తెలియదు. ఆయనకి తెలిసింది ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక కార్పొరేట్ లాగా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. దాంతోపాటు కక్షతో, కార్పణ్యాలతో శత్రుత్వం ఎలా చేయాలి, నథింగ్ బట్ ఫ్యాక్షనిస్ట్ ఎలా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి 2 తెలుసు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంచి మెజారిటీతో గెలిచినప్పుడు, అలాగే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఒక్కసారి మనం కంపేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను కక్షలు, కార్పణ్యాలు, నా శత్రువులు అందరి గురించి నేను మర్చిపోతున్నాను, నేను రాజకీయం మాత్రమే చేస్తాను, ప్రజల సేవ చేసుకుంటాను, ఇంకోసారి అధికారం రావడానికి ట్రై చేస్తాను, అలా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఆయన రాజకీయం మొదలుపెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నెంబర్ 1 గొడవలు, కక్షలు, కక్షపూరిత రాజకీయాలు, ఫ్యాక్షనిస్టు 100కి 100% ఎంకరేజ్ చేశారు. నెంబర్ 2 నేను ఎక్కడ రూపాయి సంపాదించుకోగలను అన్న దాని మీద ఆయన ఫోకస్ చేసి వేల కోట్ల ఆస్తులు ఎనకేశారు. చిన్న ఎగ్జాంపుల్, నిన్న కాక మొన్న బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్ లో తాగితే మిథైల్ ఆల్కహాల్ అనే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో కలపాల్సిన దానికంటే ఎక్కువ కలిపి ప్రజల ఆరోగ్యాన్ని నష్టం వచ్చేలాగా ఆయన చేయడం జరిగింది. నథింగ్ బట్ తాగిన కార్యకర్తలు ఎవరంటే సాధారణ మిడిల్ క్లాస్ కార్యకర్తలు. వాళ్ళలో ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఎవరు ఎడిపోతే నాకేంటి, నా కార్యకర్తల ఆరోగ్యం చెడిపోతే ఏంటి, బాగుపడితే ఏంటి, వాళ్ళు రోడ్డు మీద పడితే నాకేంటి, నాకు కావాల్సిన డబ్బు,
నా దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి నోటికి 1000 కాదు 5000 ఇచ్చే నేను కొనుక్కొని ఓటేపించుకోగలను. నా ధైర్యం, నా బలం, నా బలగం డబ్బు మాత్రమే, ఎవరితో నాకు సంబంధం లేదనే విధంగా ఈయన డబ్బు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అదే ఒక తండ్రికి కొడుకుకి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు షర్మిలం చూసుకుంటే వెళ్దాం. ఇప్పుడు 2% ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2029 కల్లా అది 10-15% ఓటు బ్యాంక్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు కలవటం జరగదు. ఎందుకంటే ఎంత ఇబ్బంది పెట్టారో షర్మిలమ్మని అంత ఇబ్బంది పెట్టారు. షర్మిలమ్మది వాళ్ళ నాన్నగారి మనస్తత్వం. ఒక్కసారి కాదు అనుకుంటే ఆ సైడు రాజశేఖర రెడ్డి గారు చూడరు, అలాగే షర్మిలమ్మ చూడరు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటున్నా అంటే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళని, విజయమ్మ గారిని తిట్టిన వాళ్ళని, వాళ్ళు ఇంకోటి అయిన దానికి కారణమైన వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కానీ వైఖరి కానీ చూస్తే ఆయన మారబోడు కూడా. అలాంటి వైఖరి కానీ కోటరి కానీ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు షర్మిలమ్మ ఆమె రాజకీయంగా ముందుకెళ్ళాలని మాత్రమే ఆలోచిస్తుంది. ఇక్కడ పోతే క్రిస్టియన్ ఓటు బ్యాంకు, దళిత ఓటు బ్యాంక్ కానీ, లేదంటే రెడ్డిస్ ఓటు బ్యాంక్ కూడా కానీ ఇప్పుడు షర్మిలమ్మకి ఒక్క అవకాశం ఇద్దాం అనే వైఖరిని రేపు ఫ్యూచర్లో వచ్చే విధంగా ఇప్పుడు రాజకీయాల్లో మనకి కనపడుతుంది. అది గనక జరిగితే ముఖ్యంగా షర్మిలమ్మ దగ్గరకు వచ్చేది ఓటు బ్యాంక్ వచ్చింది అంటే జనసేన ఓటు బ్యాంకో, లేదంటే బీజేపీ ఓటు బ్యాంకో, టీడీపీ ఓటు బ్యాంకో రాదు. పాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు షర్మిలా గారి దగ్గర రావటం జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రాజకీయాల్లో చాలా మంది విలేజ్ లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులు ఏ గతి లేక, ఏ పార్టీ లేక, ఏం చేయాలో తెలియక వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉండటం జరిగింది. ఒక్కసారి షర్మిలమ్మ కనుక రోడ్డెక్కి పాదయాత్ర లాంటి కార్యక్రమాలు కనుక మొదలు పెడితే గ్రామాల్లో కాంచి పట్టణాల్లో ఒక కదలిక మొదలైద్ది. ఎంత మొత్తం చిలిద్దని నేను చెప్పను, ఎంతో కొంత ఓటు బ్యాంకు షర్మిలమ్మ జెండా ఎత్తడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ కాబట్టి తీసుకోవటానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఇబ్బంది పెట్టదు, కక్షపూర్వకంగా ఎవరి మీద కేసులు పెట్టదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టదు. ప్రజలకి, దళితులకి, మిగిలిన వర్గాలకి ఇదిగా ఉండే జెండా కాంగ్రెస్ పార్టీ జెండా. ఆల్రెడీ గతంలో మన పూర్వీకులు, మన తండ్రులు మోసారు కదా, మనం ఎందుకు మోయకూడదు ఇది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దాని మీద సింపతి ఉంది, ఆ జెండా మోసే అవకాశం ఉంది. 5 సంవత్సరాలు పోతే దాదాపు 10-15% కనుక ఓటు బ్యాంక్ కనుక షర్మిలమ్మ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కనుక లాగితే మళ్ళీ 29 జరిగే ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిక్కు కూడా రాడు, వచ్చిన 11 సీట్లు కూడా రావు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా 29లో 5 సీట్ల 10 సీట్ల 9 అయితే చెప్పలేను, కానీ బోని అయితే కొట్టింది. పాయింట్ నెంబర్ 1. ఇంకపోతే ఒక్కసారి బోని కనుక కొట్టడం జరిగితే ఆ తర్వాత జరిగితే 34 ఎలక్షన్లో షర్మిలమ్మ ఇంకా వేగంగా పుంజుకుంటుంది. పుంజుకోవడమే కాదు, మనం అపోజిషన్ లీడర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో పాదయాత్ర చూసాం, షర్మిలమ్మ మాట చూసినాం. సాక్షాత్ వైఎస్ఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన మాట ఇస్తే ఎలా ఉంటుందో అలాగే షర్మిలమ్మలో కనపడింది. ఇక్కడ కూటమి రాజకీయం చూద్దాం. కూటమి కూడా పిచ్చి రాజకీయం చేయట్లా. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారి బీజేపీ సపోర్ట్ ఉన్నా కానీ, నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉన్నా కానీ, కూటమి పార్టీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ మెయిన్ పిల్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ చిన్నగా బుక్ చేస్తున్నారు. ఈ చిన్న ఏదైతే బుక్ చేయడం స్టార్ట్ చేస్తారో అది పెద్దగా పెరిగి ఏళ్ళు మొత్తం ఏ వైపు చూపిస్తారంటే తాడేపల్లి ప్యాలెస్ కింద చూపించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవన్నీ ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరినీ, ముఖ్యంగా తెలుగుదేశం పట్ల ఉన్న నారా లోకేష్ గారు, ఈ అన్ని పిల్లర్స్ ఒకేసారి లాగితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలడం జరిగింది. ఆ తర్వాత జీవితంలో మేలుకోవటానికి చాలా కష్టం. ఎందుకు కష్టం అని చెప్తున్నానంటే ఇప్పుడు కనుక వైఎస్ఆర్సీపీలో ఉన్న ఓటు బ్యాంకు, కొంత ఓటు బ్యాంకు కనుక షర్మిలమ్మ లాగితే మళ్ళీ 11 కూడా రావు. ఆటోమేటిక్గా ఆయన నార్మల్గా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు, ఖాళీగా ఉంటుంది. ఈలోపు సెంటర్లో ఒక్కసారన్నా కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మొత్తం తీసిద్ది, జగన్మోహన్ రెడ్డి గారు మింగడం జరిగింది. ఈ ఒకవైపు సెంటర్ నుంచి దాడి, మరోవైపు స్టేట్లో ఉన్న షర్మిలమ్మ ఎలాగైతే పెద్దమ్మ తల్లి దగ్గర ఉన్న సింహం దాడి చేస్తే ఎలాగుంటుందో అలా దాడి చేసి వైఎస్ఆర్సీపీని మింగటం మొదలుపెట్టింది. ఒకరోజు అటో ఇటో, అంతేగాని మింగటం మటుకు పక్కా. ఇది ఒక ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటంటే 29లో
పక్కా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఎందుకంటే 29లో అసెంబ్లీ సెగ్మెంట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఏ పార్టీ ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళకు అనుగుణంగానే ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీలు మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసుకుంటారు. చిన్న చిన్న వాళ్ళ యొక్క 150 మినిమం గెలిచే విధంగా అది ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి పార్టీ గెలిచే విధంగా ఆయన మార్చుకుంటాడు. కాబట్టి 29లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారం రాదు. ఇకపోతే కాంగ్రెస్ అధికారం రాదు కదా, మరి మీ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినా రాకపోయినా మాది నేషనల్ పార్టీ కాబట్టి అది అలాగే సర్వే అయింది. ఆటోమేటిక్గా 10 సంవత్సరాల కనుక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేకపోతే ఆ లోపు ఒక్క టర్మ్ అన్న సెంటర్లో కనుక కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయింది. డెఫినెట్గా కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫార్ములా, ఇది స్కెచ్. సో నేను చెప్పేది ఏంటంటే 29లో కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. 34లో మెయిన్ టార్గెట్ అపోజిషన్ లీడర్గా శర్మమ్మ తను తాను ప్రూవ్ చేసుకొని 39లో సీఎం అభ్యర్థిగా గెలిచడానికి ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వం మీద డెఫినెట్గా వ్యతిరేకత వచ్చింది. ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు. ఆ తర్వాత రాజన్న బిడ్డకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఎలా అన్యాయం చేస్తారో చూశారు కాబట్టి అతనికి ఇవ్వరు కాబట్టి షర్మిలమ్మకి ఒక్క ఛాన్స్ ఇస్తారు. డెఫినెట్గా ఆమె ముఖ్యమంత్రి ఒక్కసారి అయితే నెక్స్ట్ వైఎస్ఆర్ పరిపాలన ఎలాగుందో ఆమె అలాగే పరిపాలన చేసింది. ఇది వైఎస్ఆర్సీపీ కనుమరుగైపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తాయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క స్కెచ్ ప్రణాళిక నాకున్న సమాచారం వరకు, నా యొక్క అనాలిసిస్ వరకు నేను చెప్పడం జరిగింది. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ధన్యవాదాలు.